ఈరోజు కొన్ని వచ్చినాయి, ఎక్కువ రాలేదు. లోపల కొన్ని వదిలేస్తున్నాను. చిక్కుడు మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకొప్పుడు వస్తాయో లేదో కానీ అదిగోండి. ఇవి కూడా మొత్తం లాగేస్తాను. చిక్కుడు చెట్టు ఇప్పుడు రావు. ఎందుకండి పింక్ పచ్చడి. ఇక్కడ ఏదైనా రాయి కట్టేసి దీనికి సపోర్ట్ పెట్టేయాలి, పడిపోతుంది. ఇదిగోండి కొన్ని వచ్చినాయి ఈరోజు. మార్నింగే వస్తున్నాను, ఇంకంత బాగా ఇప్పలేదు. ఇదిగోండి రేపటికి మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ రేపు వచ్చేవి. ఈరోజు చాలా కోసాము, ఎక్కువే వచ్చినాయి ఫ్లవర్స్. ఇదిగోండి బంతి నారు. ఈ బంతి పూలు గడపలకి ఎండిపోతే తీసేసాను నారు పోద్దామని. బాగా డ్రై అయినాయి. ఇదిగోండి ఇట్లాంటివి అలా వచ్చేస్తున్నాయి. ఇదంతా డ్రైగా ఉంది, వాటర్ పోసేసి వేసేస్తాను. ఇదంతా లూజ్ చేసేసి బంతినారు వేస్తున్నాను. వస్తుందేమో చూడాలి. టమాటా మొక్క లాగేసాను, ఎండిపోయింది. మిర్చి మొక్క బాగానే ఉంది, అది ఉంచేసాను. ఇప్పుడే వాటర్ పెట్టాను, పైప్ వేసాను, అందుకే ఇంత బాగా నానింది. మొత్తం పైప్ పెట్టేసాను, బాగా వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది టమాటా మొక్క అనేది పోయినా పర్లేదు. ఇక్కడ అల్లం మొక్క ఇది. ఇటువైపు కూడా ఇంకొంచెం యూజ్ చేసేస్తున్నాను. బాగా డ్రై అయిపోయినాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎండల్లో వేసేసాను, బాగా ఎండినాయి. డైలీ వాటర్ పెడుతున్నాను, వస్తాయని వేసేస్తున్నాను. ఇంతకుముందు ఇలాగే వేసాను, వచ్చినాయి. చాలా బంతి పువ్వులు కూడా వచ్చినాయి. అస్సలు కొనలేదు బంతి మొక్క ఇంతకుముందు ఒక్కసారి కూడా. సేమ్ ఇదే కలర్లో వచ్చినాయి. ఈసారి వేరే అన్ని కలర్స్ అన్నీ పెట్టేస్తాను. ఈజీగా వచ్చేస్తుంది. ఒత్తుగా వేసేస్తున్నాను, కొన్ని కాకపోతే కొన్ని అయినా వస్తాయి. ఇటువైపు కూడా ఇంకొన్ని వేసేస్తున్నాను. వాటర్ పడతాయి కదా, మొత్తం వెళ్ళిపోతాయి అవే. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా లాగేస్తున్నాయి. ఒకటి అయిపోయింది. ఇటువైపు వేసేస్తే ఇదంతా ఖాళీగా. ఇంకా ఎక్కువగా ఉంచితే పొట్టిపోతాయి, రావుగా. అందుకని వేసేస్తున్నాను. ఇది వైట్వి, ఈసారి వైట్వి కూడా వస్తాయి. ఓన్లీ ఈ కలరే ఉండేది.
ఇటువైపు కొంచెం ఖాళీగా ఉంది కదా, ఇదంతా వేసేస్తున్నాను. దారం తెంచకుండానే ఈజీగా వచ్చేస్తుంది, ఒక్క చేత్తోనే తీసేస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా లాగేస్తున్నాను. కేసరి కలర్, ఎల్లో కలర్, ఇది కూడా కేసరి కలర్. ఇందులో ఒక బంతి ఒంటరిగా ఉంటాయి, ఒక బంతి చాలా బాగుంటుంది. ఈసారి అవి కూడా పెట్టేస్తాను. కారపు బంతి, ఇందులో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెట్టేస్తాను ఈసారి. చిన్న చిన్న డబ్బాలు, ప్లాస్టిక్ గ్లాసుల్లో కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఈ మొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం 2 మొక్కలు వచ్చినా వాటిని కొమ్మలు తీసేసి పెట్టేస్తాను. ఇంకా కొద్దిగా ఉన్నాయి, వాటర్ పోసాయి కదా, తడిసింది. తడిసేసరికి అంత బాగా రాలేదు, వస్తుంది. వేసేసాను. వాటర్ పట్టినప్పుడు ఇదంతా తడిసింది. అన్నీ ఒకే చోట పడి ఇటువైపు వేసేస్తున్నాను. ఇంకా అలా వేసేసినా వచ్చేస్తాయి. వాటర్ పట్టేసరికి ఇంకా అదే వెళ్ళిపోతాయి మొత్తం. వేయటం అయితే చాలా వేసాను, ఎన్ని వస్తాయో చూడాలి. కొంచెం మట్టి కలిపేస్తున్నా. వీటికి ఏం పోషకాలు ఎక్కర్లేదు, ఏమి ఎక్కర్లేదు, 0 బడ్జెట్, చాలా బాగా వస్తాయి. కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఎందుకండి ఇటువైపు కొన్ని వేస్తున్నాను, కొద్దిగా మట్టి కలిపేస్తున్నాను. లైట్ వేసి కూడా వేసేస్తాను. ఇటువైపు కొన్ని బండి, ఎందుకండి అల్లం మొక్క ఎండలకి ఇలా ఉంది. ఈ మొక్క వాటర్ పట్టాను, ఇప్పుడే పడిపోతుంది. ఏదైనా కర్ర సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకండి ఇందులో ఇవి ఉన్నాయి కొమ్మలు, కొన్ని ఇవి పెట్టేస్తున్నాను. టేబుల్ రోజ్ కొమ్మలు ఇవి. కొన్ని మొగ్గలు కూడా వచ్చినాయి. ఇలా రౌండ్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ కొన్ని బంతి పువ్వులు ఉంటే వేసాను. కొంచెం మట్టి వేసేస్తాను, ఇంకా ఈజీగా వస్తాయి ఇవి. ఇలా రౌండ్గా పెట్టేసి కొద్దిగా పైన మట్టి వేసేస్తాను. చిన్న చిన్న కొమ్మ పెట్టినా చాలా చాలా ఈజీగా వస్తున్నాయి. ఇందులో కూడా పెట్టి చూస్తాను, వస్తుందేమో. మట్టి ఫిట్గా ఉంది. ఇదిగోండి పెట్టేసాను కొన్ని కొమ్మలు. ఇదిగోండి బర్డ్ దాని ప్లేస్కి వచ్చేసింది. ఎప్పుడు ఇక్కడే ఉండి అరుస్తూ ఉంటుంది. వాటర్ పెడతాను, కొన్ని గింజలు ఏమన్నా పెడుతూ ఉంటాను. వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది చూడండి. ఎందుకండి దాని ఇల్లు అది లోపలికి వెళ్ళి వస్తూ ఉంటే దాని కాళ్ళకి తగిలి పాపం మా ఇల్లు అంతా పడిపోతుంది. నేను కొన్ని కొమ్మలు పెట్టేశాను కదా, కొన్ని వాటర్ పోస్తున్నాను.
కొద్దిగా లైట్గా మట్టి వేసేస్తాను, ఇంకా అయ్యే వచ్చేస్తాయి. ఇది బాగా డ్రై అయిపోయింది. పడితేనేమో వర్షం ఫుల్ పడుతుంది, లేకపోతే ఎండలు బాగా మార్చేస్తుంది. ఎండ ఈరోజు ఎక్కువగానే ఉంది, వచ్చేసింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇదిగోండి పాలకూర రెడీ అయింది, కోస్తున్నాను. చాలా టైమ్స్ కోసాను, మళ్ళీ చాలా బాగా వచ్చింది. వర్షం పడింది కదా, తీపి వాటర్ కదా, ఇంకా చాలా బాగా వచ్చింది. ఎందుకండి పాలకూరకు వస్తున్నాను, కొద్దిగా కోసేసాను. వర్షం పడేసరికి చాలా బాగా వచ్చింది. తీపి నెలకు మొక్కలు చాలా బాగుంటున్నాయి. మనం పోసే వాటర్ కింద వర్షం పడితే చాలా బాగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. పుదీనా కూడా చాలా బాగా వచ్చింది వర్షం పడినాక. ఎండలకి అంతా ఎండిపోయినట్టు అయింది. ఆకులు కూడా చాలా మందంగా వచ్చినాయి. ఇది చూడండి, చుక్కకూర మొక్క వచ్చినట్టు వస్తుంది, ఒకే సైజులో. దీన్ని కూడా కొన్ని తీస్తున్నా. ఇది కనకాంబరాలు తీసి ఇంకో దాంట్లో పెడతాను, దీనిలో సరిగ్గా రాలేదు, అలాగే ఉండిపోయింది. కింద పట్టేస్తాను, గేటు దగ్గర మట్టిలో పెట్టేస్తాను. పుదీనా ఇది. ఇక్కడ కొన్ని ఇరికిరిగ్గా వస్తున్నాయి లీవ్స్, ఇవి కూడా తీసేస్తాను. కొంచెం వెడల్పు దాంట్లో పెడతాను, ఇక నుంచి బాగా వెడల్పు వస్తుంది. ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా కోసేస్తాను. దీనికి వెడల్పు ఎక్కువ లేక ఇలా వంగిపోయిందో చూడండి, ప్లేస్ లేక. ఇంకొకటి పాడైంది, తీసేస్తాను. పశువులు ఎరువు వేసాను, మట్టి పోసి కలుపుదామని. గ్రో బ్యాగ్ ఇవాళ శుభ్రం చేసేస్తున్నా, తీసి మళ్ళీ పోస్తున్నాను. ఇంకొకటి పండిపోయింది, తీసేస్తున్నాను. ఎంత పోస్తే అంత బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఉంది. పుదీనా ఇంకొంచెం చల్లబడంగానే తీసి అన్నిట్లో పెట్టేస్తాను. ఈ కొమ్మలు ఎంత బాగా వచ్చిందో చూడండి. పాలకూర ఇది చూడండి, అసలు ఆకాకు వెరైటీగా వంపులు సొంపులు తిరిగేసింది. ఈ వాటర్ బాటిల్లో కూడా చాలాసార్లు పోసాను, చిన్న వాటర్ బాటిల్లో కూడా వస్తుంది. మొక్క ఎక్కడ వచ్చేస్తుందోనని ఇలాగ వస్తున్నాను. ఇవి ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా అక్కడ ట్రేలో ఉంది పాలకూర, అది కూడా కొద్దిగా కోసేస్తాను. ఎందుకండి ట్రేలో కూడా కొద్దిగా రెడీ అయింది, కోస్తున్నాను. ఈరోజు ఫ్లవర్ వస్తుంది, బాగుంది కదా, చాలా బుషీగా వచ్చింది. ఇక్కడ ఇరుగ్గా ఉందని ఇక్కడ పోసేసాను, కలపడానికి ప్లేస్ ఉందని. ఇక్కడ పోస్తే ప్లేస్ సరిపోవట్లేదు, ఇరికి అయిపోతుంది కలపడానికి మట్టి. ఇక్కడ పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. ఎందుకండి ఇటువైపు ఇంకోటి తీస్తున్నాను. ఇది మూలకుంది కదా, ప్లేస్ చక్కగా సరిపోయింది దానికి వెళ్ళటానికి, లీవ్స్ ఎదగటానికి. ఇందులో తోటకూర రెడీ అవుతుంది. ఒకే చోట పడి వస్తే రాదనుకున్నాను, చాలా బాగా వస్తుంది. ఈ బెడ్ మొక్కలు తీసేద్దాం అనుకుంటున్నాను. ఇవి తీసేసి కింద గార్డెన్లో పెడదాం అనుకుంటున్నా. అదైతే బాగా వస్తాయి కదా మట్టిలో అని. ఇందులో మిర్చి మొక్క పడి ఎంత బాగా వస్తుందో. ఇవి కూడా అన్నీ మార్చేస్తాను, ఇది కూడా మట్టిలో పెడతాను. ఇది ఫ్లవర్ ప్లాంట్, మిర్చి మల్లె ఫ్లవర్ ప్లాంట్. దొండ మొక్క దారి తప్పిపోతుంది, దీనికి కరెక్ట్గా పెడుతున్నాను.
ఇదిగోండి ఇటు మళ్ళించేసాను. ఇవి డ్రై అయిపోతున్నాయి, తీసేస్తున్నాను. ఇది సపోర్ట్గా ఉంటుంది, దొండ మొక్క ఉంచేసాను. నిన్న పెట్టాను ఈ దొండ మొక్క, అలా ఉంది. ఈ గ్రో బ్యాగ్లు ఇవన్నీ తీసేస్తాను. పాలకూర కూడా కొద్దిగా తీస్తున్నాను, ఎట్లాగో మట్టి చేంజ్ చేస్తున్నా కదా. ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఎంత తాజాగా ఉంది. దోస మొక్క వచ్చింది, పీకేసే. తోటకూర ఒకసారి తీసినాక మళ్ళీ వస్తుంది. ఇవి తీయాలనిపించట్లేదు, కానీ మట్టి చేంజ్ చేస్తేనే బాగా వస్తుంది. పెద్దవి తీసేస్తాను, ఈ చిన్న చిన్నవి వస్తాయేమో చూస్తాం, మట్టితో లేపేసి వేరే దానిలో పెట్టేస్తాను. ఇది కూడా అంతే, రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీస్తాను. ఇక్కడ ఒక పాలకూర మొక్క ఉంది, ఇదిగోండి ఇది ఇక్కడ దాక్కుంది. ఇది కూడా ఇంకా రాలేదు. ఈ వంగ మొక్క కూడా తీసేసి నేను కింద గార్డెన్లో పెట్టుకుంటాను. ఇక్కడైతే చాలా బాగా వస్తుంది కదా, పెద్ద మొక్క కదా, బలం ఎక్కువ ఉంటే బాగా కాస్తాయి. ఇదిగోండి పాలకూర కోసేసాను. కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. మనం ఇలా చిగుళ్ళు తీసేస్తే ఇంకా కొమ్మలు ఎక్కువ వస్తాయి, అందుకే తీసేస్తాను. ఇదిగోండి వర్షం పడినాకే చాలా బాగా వచ్చింది, ఎదుగుతుంది. ఇదిగోండి ఇది కూడా తీసేస్తా, సైడ్కి ఎక్కువ కొమ్మలు వస్తాయి. చిన్న డబ్బాలో చూడండి ఎంత బాగా వస్తుందో తోటకూర. ఇంకా పాలకూర చాలా ఉంది, నాకు కావాల్సిన వరకే తీసుకున్నాను. నెక్స్ట్ టైం కోస్తాను మొత్తం. తోటకూర కూడా రెడీ అయ్యింది నెక్స్ట్ టైము. ఈ పాలకూర వచ్చింది ఈరోజు, చాలా బాగా వచ్చింది కదా. కొంచెం పుదీనా కూడా కోసాను.